ఆర్టికల్ 24కు సంబంధించి పార్లమెంటు చేసినటువంటి చట్టాలు అనేటువంటిది చూద్దాం. ఫస్ట్ది చైల్డ్ లేకపోతే చిల్డ్రన్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్. చిల్డ్రన్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, బాలల పని హక్కు చట్టం, బాలల పని హక్కు చట్టం, ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1938, బాలల పని హక్కు చట్టం 1938. నెక్స్ట్ది ఫ్యాక్టరీస్ యాక్ట్, గనుల చట్టం, ఫ్యాక్టరీస్ యాక్ట్ గనుల చట్టం 1948. అంటే గనుల్లో చిన్నపిల్లల్లో ఉండకూడదు, ఉంటే వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్లు ఉంటాయి అనేటువంటిది ఏ చట్టంలో ఉంటుంది? ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఉంటుంది. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. మైన్స్ యాక్ట్, మైన్స్ యాక్ట్ గనుల చట్టం 1952. 1952. షిప్పింగ్ యాక్ట్, షిప్పింగ్ యాక్ట్, షిప్పింగ్ యాక్ట్ 1958. షిప్పింగ్ యాక్ట్ 1958. అప్రెంటిస్ యాక్ట్, అప్రెంటిస్ యాక్ట్ 1961. అప్రెంటిస్ యాక్ట్ 1961. కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ 1970. కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ 1970. బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యాక్ట్, బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యాక్ట్, బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యాక్ట్ 1966. బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యాక్ట్, బీడీ అండ్ సిగార్ వర్కర్స్, బీడీ పరిశ్రమలు సిగరెట్ పరిశ్రమల్లో వర్కర్స్ యొక్క అంటే బీడీ మరియు సిగరెట్ పరిశ్రమల చట్టము అనేటువంటిది. ఇక్కడ చిన్నపిల్లలు అనేటువంటి వాళ్ళను ఈ పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తే ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటాయి అనేటువంటి దానికి సంబంధించి బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యాక్ట్ 1966. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్, చైల్డ్ లేబర్ యాక్ట్, బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం 1986. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్, బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం 1986. మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్, మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్, మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ 1991. దీనికి అమెండ్మెంట్ అనేటువంటిది చేశారు 2016లో. మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్, ప్రసూతి చట్టం అంటాం దాన్ని. ప్రసూతి చట్టం మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు లేడీ ఎంప్లాయీస్ ఉంటారు, ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా కూడా వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో రెమ్యునరేషన్తో కూడినటువంటి హాలిడేస్ ఇస్తారా లేదా? ఇస్తారు కదా. 180 రోజులు వేతనంతో కూడినటువంటి సెలవులు ఇవ్వాలి. ఎవరు? పరిశ్రమలైనా అంటే ప్రభుత్వంలో పనిచేసేటువంటివైనా ప్రైవేట్ ఇండస్ట్రీస్ అయినా కూడా ఏవైనా కూడా ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాలి అని ఏ చట్టం చెప్తుంది? మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 180 రోజులు ఉంటుందండి వేతనంతో కూడినటువంటి సెలవులు. 2 ప్రెగ్నెన్సీల వరకు ఉంటుంది, 2 పిల్లల వరకు ఉంటుంది. అది అటువంటి బెనిఫిట్ అనేటువంటిది. మెటర్నిటీ 1961 అండి. దీన్ని 2016లో అమెండ్మెంట్ చేశారు. ప్రసూతి చట్టం లేకపోతే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అనేటువంటిది.
ఇది అమెండ్మెంట్ అనేటువంటిది 2016. నెక్స్ట్ ఇది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, గృహహింస చట్టం. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, గృహహింస నిరోధక చట్టం. ఇది 2005 సంవత్సరంలో చేశారు. అమలులోకి వచ్చింది మాత్రం 2006 నుంచి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, గృహహింస నిరోధక చట్టం అనేటువంటిది చేశారు. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 సంవత్సరంలో చేస్తే ఇది 2006 సంవత్సరం నుంచి పనిచేయడం ప్రారంభించింది. నెక్స్ట్ ఇది ఇంతకుముందు ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం ఏ సంవత్సరం వచ్చింది? 1986. దానికి మళ్ళీ కొన్ని సవరణలు తెస్తూ దాని పేరును కూడా మార్చింది. ఏమని మార్చింది అంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ యాక్ట్. అడాలసెంట్ లేబర్ యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ యాక్ట్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ యాక్ట్ అనేటువంటిది 2018. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ యాక్ట్ అనేటువంటి దాన్ని 2018 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. అంటే అంతకు ముందు ఉన్నటువంటి దాన్నే కొంచెం దాని యొక్క పేరును మార్చారు. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ యాక్ట్ అనేటువంటి దాన్ని 2018లో తీసుకురావడం జరిగింది. మళ్ళీ చూడండి, బాలల పని హక్కు చట్టం అనేటువంటి దాన్ని, చిల్డ్రన్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అనేటువంటి దాన్ని 1938. ఇక్కడ ఫ్యాక్టరీల చట్టం అనేటువంటిది 1948, గనుల చట్టం 1952, షిప్పింగ్ యాక్ట్ అనేటువంటిది 1958, అప్రెంటిస్ యాక్ట్ అనేటువంటిది 1961, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ అనేటువంటిది 1970, బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యాక్ట్ అనేటువంటిది 1966, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్ 1986, మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ ఇనీషియల్గా 1961లో చేస్తే దానిని 2016లో అమెండ్మెంట్స్ అనేటువంటివి చేయడం జరిగింది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేటువంటిది 2005 సంవత్సరంలో చేస్తే ఇంప్లిమెంటేషన్ మాత్రం 2006 నుంచి చేయడం జరిగింది. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ యాక్ట్ అనేటువంటి దాన్ని 2018 సంవత్సరంలో చేయడం జరిగింది. ఇది ఆర్టికల్ 24కు సంబంధించి బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి పార్లమెంట్ చేసినటువంటి కొన్ని చట్టాలు అనేటువంటివి. మరి ఈ బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు అనేటువంటిది బాల కార్మిక వ్యవస్థ అనేటువంటి దానికి సంబంధించి సుప్రీంకోర్టు అనేటువంటిది 1996 సంవత్సరంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక కేసులో ఏమని తీర్పునిచ్చింది, ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అంటే, ఎవరైతే బాల కార్మికులని పనిలో పెట్టుకుంటున్నారో, ఎవరైతే ఈ చైల్డ్ లేబర్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకుంటున్నారో, ఆ యజమానులు అనేటువంటి వాళ్ళు ఒక్కొక్క చైల్డ్ లేబర్కి 20,000 రూపాయలు అనేటువంటి దాన్ని ఫైన్గా చెల్లించాలి. ఆ 20,000 రూపాయలు అనేటువంటిది కలెక్ట్ చేసి, అంటే ఒక్కొక్క చైల్డ్ లేబర్ను పెట్టుకున్నటువంటి యజమాని ఎంత రూపాయలు పే చేయాలి? 20,000 రూపాయలు పే చేయాలి. అలా వచ్చినటువంటి డబ్బుతోటి ఒక ఫండ్ను ఏర్పాటు చేయాలి. ఆ ఫండ్ ఏంటి అంటే బాల కార్మిక పునరుజ్జీవ నిధి అనేటువంటి పేరుతో కలెక్ట్ చేయాలి. చైల్డ్ లేబర్ రిహాబిలేషన్ ఫండ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పింది. చైల్డ్ లేబర్ రిహాబిలేషన్ ఫండ్, చైల్డ్ లేబర్ రిహాబిలేషన్ ఫండ్ అనేటువంటి దాన్ని, బాల కార్మిక పునరుజ్జీవ నిధి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి, బాల కార్మిక పునరుజ్జీవ నిధి అనేటువంటి దానిని ఏర్పాటు చేసి, చైల్డ్ లేబర్ రిహాబిలేషన్ ఫండ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి, ఆ యజమాని నుంచి
ఓనర్ నుంచి ఒక్కొక్క చైల్డ్ లేబర్కి ఎంత రూపాయలు కలెక్ట్ చేయాలి అంటే 20,000 రూపాయలు కలెక్ట్ చేసి ఆ వచ్చినటువంటి డబ్బునంతటినీ కూడా ఒక ఫండ్ లాగా క్రియేట్ చేసి ఆ బాల కార్మికుల యొక్క సంక్షేమం కోసం వాడాలి, వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం వాడాలి అని చెప్పింది సుప్రీంకోర్టు అనేటువంటిది. సుప్రీంకోర్టు అనేటువంటిది ఏమని చెప్పింది 1996 సంవత్సరంలో అంటే వ్యవస్థలో ఎవరైతే బాల కార్మికులని అపాయింట్ చేసుకుంటున్నారో ఒక్కొక్క బాల కార్మికుడికి 20,000 రూపాయలు ఫైన్ అనేటువంటిది పే చేయాలి. ఆ 20,000 రూపాయలు అనేటువంటి దానితోటి ఏం ఏర్పాటు చేస్తారు అంటే బాల కార్మిక వ్యవస్థ పునరుజ్జీవ నిధి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి. దీనితోటి ఇక్కడ వచ్చినటువంటి డబ్బుతోటి ఆ డబ్బును మొత్తాన్ని కూడా చైల్డ్ లేబర్ యొక్క వెల్ఫేర్ కోసం ఉపయోగించాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ బాల కార్మికుల కోసం లేకపోతే చిన్న పిల్లల కోసం ఎలాగైతే ఎస్సీల కోసం ఒక కమిషన్ ఉందో, ఎస్టీల కోసం ఒక కమిషన్ ఉందో, బీసీల కోసం ఒక కమిషన్ ఉందో, చిల్డ్రన్స్ కోసం కూడా చిన్న పిల్లల కోసం కూడా ఒక కమిషన్ అంటే ఒక కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలా సెంట్రల్లో మరియు స్టేట్లో రెండు కూడా సెంట్రల్ కమిషన్ ఫర్ చిల్డ్రన్, సెంట్రల్ లేకపోతే నేషనల్ కమిషన్ ఫర్ చిల్డ్రన్, నేషనల్ కమిషన్ ఫర్ చిల్డ్రన్ అనేటువంటి దానిని నేషనల్ కమిషన్ ఫర్ చిల్డ్రన్ అనేటువంటి దానిని నేషనల్ కమిషన్ ఫర్ చిల్డ్రన్ అనేటువంటి దానిని అదేవిధంగా స్టేట్ కమిషన్ ఫర్ చిల్డ్రన్ అనేటువంటి దానిని స్టేట్ కమిషన్ ఫర్ చిల్డ్రన్ అనేటువంటి వాటిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 2005 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి, సెంట్రల్ కమిషన్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ చిల్డ్రన్ అనేటువంటిది, స్టేట్ కమిషన్ ఫర్ చిల్డ్రన్ అనేటువంటిది ఈ రెండింటినీ కూడా ఏ సంవత్సరం నుంచి ఏర్పాటు చేశారు అంటే 2005 సంవత్సరం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. 2005 సంవత్సరం నుంచి నేషనల్ కమిషన్ చిల్డ్రన్కు సంబంధించి ఒక నేషనల్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చిల్డ్రన్కు సంబంధించి స్టేట్ కమిషన్ అనేటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాగైతే నేషనల్ ఎస్సీ కమిషన్ ఉంటుందో, ఎలాగైతే స్టేట్ ఎస్సీ కమిషన్ ఉంటుందో అదే విధంగా స్టేట్ చిల్డ్రన్ కమిషన్ ఉంటుంది, అదే విధంగా నేషనల్ చిల్డ్రన్ కమిషన్ అనేటువంటిది ఉంటుంది. ఇలా వీళ్ళకి సంబంధించినటువంటి ఒక పర్మనెంట్ కమిషన్స్ అనేటువంటివి ఒక పర్మనెంట్ వాళ్ళ యొక్క హక్కులకు సంబంధించి బాలల యొక్క హక్కులకు సంబంధించి ఈ పర్మనెంట్ కమిషన్స్ అనేటువంటివి ఏర్పాటు చేశారు. ఏ సంవత్సరంలో అంటే 2005 సంవత్సరంలో. ఇప్పుడు చూడండి, నేను ఆర్టికల్ 24 ఏం చెప్పాను? బాల కార్మిక వ్యవస్థ నిషేధించడమైనది. 14 సంవత్సరాల లోపు పిల్లలని ఎటువంటి పనిలో ఉపయోగించరాదు. అది ప్రమాదకరమైనటువంటి పనులు కావచ్చు, ప్రమాదం లేనటువంటి పనులు కావచ్చు, ఎటువంటి పనుల్లో కూడా వాళ్ళని ఉపయోగించరాదు. మరి ఈ బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు 1996 సంవత్సరంలో ఏమని చెప్పింది అంటే ఎవరినైతే బాల కార్మికులుగా అపాయింట్ చేసుకుంటున్నారో ఆ ఓనర్ అనేటువంటి వాడు ఎంతమందిని అయితే అపాయింట్ చేసుకుంటారో ఒక్కొక్కడికి ఎంత రూపాయలు డిపాజిట్గా ఇచ్చేయాలి? 20,000 రూపాయలు. ఆ వచ్చినటువంటి డబ్బునంతటినీ కూడా ఎక్కడ సేవ్ చేస్తారు? చైల్డ్ లేబర్ రిహాబిలేషన్ ఫండ్ అనేటువంటి దాంట్లో, బాల కార్మిక పునరుజ్జీవ నిధి అనేటువంటి దాంట్లో ఆ డబ్బునంతటినీ కూడా వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసమే ఉపయోగించాలి అని చెప్పింది. 2005 సంవత్సరంలో ఈ చిల్డ్రన్ కోసం కేంద్ర ప్రభుత్వాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటివి కమిషన్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. 2005 సంవత్సరంలో నేషనల్
చిల్డ్రన్ కమిషన్ అనేటువంటిది, స్టేట్ ఎస్సీ కమిషన్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి పార్లమెంట్ అనేటువంటిది అనేక చట్టాలు చేసింది. ఈ చైల్డ్ లేబర్ యొక్క వెల్ఫేర్ కోసం, ఈ చిల్డ్రన్స్ యొక్క రైట్స్ కోసం పార్లమెంట్ అనేటువంటిది అనేక చట్టాలు చేసింది. అలా 23, 24 అనేటువంటి ఆర్టికల్స్, 23, 24 అనేటువంటివి పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు, లేకపోతే రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేటువంటి హక్కు గురించి చెప్తున్నాయి. 23వ రైట్ అంటే 23వ ఆర్టికల్ అనేటువంటిది వెట్టి చాకిరి, జోగిని సిస్టమ్ లేకపోతే దేవదాసి సిస్టమ్, మనుషుల అక్రమ రవాణా నిషేధించడమైనది అంటుంది. 24వ ఆర్టికల్ అనేటువంటిది బాల కార్మిక వ్యవస్థ నిషేధించడమైనది. బాలలని 14 సంవత్సరాల లోపు బాలల్ని ప్రమాదకరమైనటువంటి పరిశ్రమల్లో, ప్రమాదం లేనటువంటి ఇండస్ట్రీస్లో, హజార్డస్ ఇండస్ట్రీస్, హజార్డర్నెస్ అంటే హజార్డర్ ఇండస్ట్రీస్, లెస్ హజార్డర్ ఇండస్ట్రీస్ ఆర్ హజార్డర్ లెస్ ఇండస్ట్రీస్ అంటే ప్రమాదకరమైన పరిశ్రమలు, తక్కువ ప్రమాదకరమైన పరిశ్రమలు, అసలు ప్రమాదం లేని పరిశ్రమలు, ఏ పరిశ్రమల్లో కూడా వాళ్ళ చేత పని చేయించుకోరాదు అని ఆర్టికల్ 24 అనేటువంటిది చెప్పింది. ఇది ఏ హక్కుకు సంబంధించింది? ఏ హక్కుకు సంబంధించింది? పీడనాన్ని నిరోధించే హక్కు. ఆర్టికల్ 23, 24 చాలాసార్లు రిపీటెడ్గా అడిగేటువంటి క్వశ్చన్. అర్థమైందా లేదు? ఇక్కడ పెద్దగా అర్థం కానివంటూ ఏమీ ఉండవు. ఆ చట్టాలు ఉంటాయి చూడండి, ఆ చట్టాలు అనేటువంటి దాన్ని ఒక్కసారి అంటే ఆ చట్టాలు ఎప్పుడెప్పుడు చేశారు, ఏ సంవత్సరం చేశారు అనేటువంటిది ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. దానితో పాటు ఈ ఆర్టికల్లో ఉండేటువంటి కంటెంట్ ఏంటి అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ కంటెంటే, దీనికి ఓ ఎక్స్ప్లెనేషన్లు లేకపోతే దాంట్లో సబ్ ఆర్టికల్స్ ఏమీ ఉండవు. దీంట్లో ఒకటే మెయిన్ ఆర్టికల్ అనేటువంటిది ఉంటుంది, 23, 24. నెక్స్ట్ ఇంకొక ఫండమెంటల్ రైట్లోకి వెళ్ళిపోదాం. మత స్వేచ్ఛా హక్కు. రైట్ టు రిలీజియన్. రైట్ టు రిలీజియన్, మత స్వేచ్ఛా హక్కు. ఆర్టికల్ 25 నుంచి 28 మత స్వేచ్ఛా హక్కు. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్. ఆర్టికల్ 25 నుంచి 28. రైట్ టు రిలీజియన్, మత స్వేచ్ఛా హక్కు అనేటువంటిది 25 నుంచి 28 అనేటువంటి ఆర్టికల్. ఇక్కడ ఏముంటుంది అంటే, ఒక వ్యక్తి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఆ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, ఆ మతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ఆ మతానికి సంబంధించి కొన్ని మత సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఒక మతం యొక్క అభివృద్ధి కోసం పాటుపడకూడదు. ఒక మతం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రజలపైన ఎటువంటి పన్నులు అనేటువంటివి ఇంపోజ్ చేయరాదు. ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి విద్యా సంస్థల్లో మత బోధన నిషేధించడమైనది. అదే ప్రభుత్వ సహాయం లేకుండా నడిచేటువంటి విద్యా సంస్థల్లో మత బోధన చేసుకోవచ్చు. ఇవి ఏ ఆర్టికల్కి, ఏ హక్కుకు సంబంధించినవి అంటే రైట్ టు రిలీజియన్ అనేటువంటిది, మత స్వేచ్ఛ హక్కు. ఒక్కొక్క ఆర్టికల్ గురించి నేర్చుకుందాం. 25 నుంచి 28 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ అని చెప్తున్నాం. దాంట్లో ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? రైట్ టు ఆర్టికల్ 25 రైట్ టు కాన్షియన్స్, రైట్ టు
కాన్షియన్స్, ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రాపగేట్. ప్రాపగేట్. రైట్ టు కాన్షియన్స్, ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రాపగేట్ అనేటువంటిది. ఇక్కడ చూడండి, తెలుగులో ఒక వ్యక్తి నచ్చిన మతాన్ని, అంటే ఒక వ్యక్తి తనకిష్టమైన మతాన్ని నమ్మవచ్చు, ఒక వ్యక్తి తనకిష్టమైనటువంటి మతాన్ని నమ్మవచ్చు, నమ్మినటువంటి మతం గురించి పబ్లిక్గా చెప్పుకోవచ్చు, ఆ మతానికి సంబంధించినటువంటి ఆచారాలు పాటించవచ్చు, పాటించడంతో పాటు ఆ మతాన్ని ప్రచారం చేయవచ్చు. ఓకేనా? ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ చెప్పాను చూడండి. ఇతను ఇన్నర్గా ఏదైనా ఒక మతంపై నమ్మకాన్ని కలిగి ఉండవచ్చు. కాన్షియన్స్ అంటే నమ్మకం కలిగి ఉండడం. ఏదైనా ఒక మతంపై నమ్మకం కలిగి ఉండాలి అంటే తనకిష్టమైన మతాన్ని అతను ఏం చేయొచ్చు? నమ్మవచ్చు. నమ్మినటువంటి మతాన్ని ఏం చేయొచ్చు? పబ్లిక్గా చెప్పచ్చు, ఓపెన్గా చెప్పవచ్చు. నాకు ఇష్టమైనటువంటి మతం ఇది అని చెప్పేసి, అంటే నా యొక్క అతనికి ఇష్టమైనటువంటి మతం లేకపోతే అతను ఫాలో అయ్యేటువంటి మతం గురించి ఓపెన్గా చెప్పవచ్చు, బహిర్గతపరచవచ్చు. నమ్మినటువంటి మతాన్ని బహిర్గతపరచవచ్చు, ఓపెన్గా అనౌన్స్ చేయవచ్చు. నెక్స్ట్ది, ఏ మతాన్ని అయితే నమ్ముతున్నాడో ఆ మతానికి సంబంధించినటువంటి ఆచారాలు లేకపోతే వ్యవహారాలను పాటించవచ్చు. ఆచారాలు వ్యవహారాలు పాటించడంతో పాటు ఆ మత నమ్మకాలు పాటించడంతో పాటు ఆ మతానికి సంబంధించినటువంటి కర్మకాండలు అనేటువంటివి, కర్మకాండలు లేకపోతే ఆచారాలు వ్యవహారాలు కర్మకాండలు ఇటువంటి అన్నీ కూడా రిచువల్స్ అనేటువంటివి, సాంప్రదాయాలు అనేటువంటివి, ఇవన్నీ కూడా ఆచార వ్యవహారాలు కర్మకాండలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అతను ఫాలో అవ్వచ్చు. ఏ మతం అయితే అతను బాగా ఇష్టపడుతున్నాడో, ఏ మతాన్ని అయితే నమ్ముతున్నాడో అతడు ఆ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. ఆ మతాన్ని అతను ప్రచారం చేసుకోవచ్చు, ప్రాపగేట్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ప్రాపగేట్ చేసుకోవచ్చు అంటే ప్రచారం చేసుకోవచ్చు. ఇది ఈ ఆర్టికల్కి సంబంధించింది. అర్థమవుతుందా? ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు.